అందరికీ ప్రైజ్‌లాడండి. యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. అసలు ఈ జీసస్ వండర్స్ అనే ఛానెల్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, దేవుడు చేసిన అద్భుతాలు మీతో షేర్ చేసుకోవాలని. లేదంటే ఎక్కడో నా సంఘంలో చెప్పినంత మాత్రాన అక్కడి వరకే తెలుస్తది. అదే ఛానెల్‌లో అయితే అందరికీ తెలియజేయబడుతది. సో, అలా అంటే నా ద్వారా, మా టెస్ట్ మనీస్ ద్వారా మీరు కూడా మారి దేవుడు చేసే అద్భుతాలను మీరు కూడా రిసీవ్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఈరోజు ఏంటి టెస్ట్ మనీ అంటే బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అని నేను ఫ్రంట్ పేజ్‌లో ఇచ్చాను. బిఫోర్ కరోనా నో మనీ, నో జాబ్, నో హౌస్. ఆఫ్టర్ కరోనా వి హ్యావ్ ఫుల్ మనీ, గవర్నమెంట్ జాబ్, న్యూ హౌస్. హౌ చేంజ్ మై లైఫ్. సో, మరి అక్కడున్న బిఫోర్ కరోనా ఉన్న సిట్యుయేషన్స్ ఆఫ్టర్ కరోనా తర్వాత లేవు. నేను అప్పుడు ఏమైతే లేవు అని మేము ప్రార్థించామో కరోనా ఆఫ్టర్ దేవుడిచ్చాడు. మరి ఎలా చేంజ్ అయింది? నిజంగా దేవుడు దావీదుని పరీక్షించిన తర్వాత ఎలాగైతే ఆశీర్వదించాడో అలా ఆశీర్వదించాడా? యెస్, ట్రూ. దావీదు వలనే ఆశీర్వదించాడు. యోసేపు వలె ఆశీర్వదించాడు. యాకోబు వలె ఆశీర్వదించాడు దేవుడు ఈరోజు మా జీవితాల్ని. మెయిన్‌గా నా జీవితాన్ని. సో, మేము కరోనా టైంలో జాబులు లేక, ఇంట్లో వాళ్ళని, పిల్లల్ని పోషించడానికి డబ్బులు లేక అట్‌లీస్ట్ ఒక ఫ్రెండ్స్ 2000 ఇస్తే ఆ 2000తో కాలం గడుపుకున్న రోజులు కూడా ఉన్నవి. సో, మరి అలాంటి స్టేజ్ నుంచి ఈరోజు ఇలా రావడానికి కారణం ఏంటి? మరి దేవుడు నన్నే ఎందుకు ఆశీర్వదించిండు? దేవుడు నేను జాబ్ ఇవ్వు దేవుడా అని నేను ప్రార్థించగానే నాకు జాబ్ ఎలా వచ్చింది? నాకు హౌస్ కావాలి దేవుడా అని నేను ప్రార్థించకన్నా ముందే దేవుడు నాకు ఎలా ఇచ్చాడు? ఈరోజు నేను ఏ ప్రేయర్ చేసినా కూడా దేవుడు నాకెందుకు నా ప్రేయర్‌కి జవాబు ఇస్తున్నాడంటే, సో, నేను కూడా దేవుడికి ఏం చేశాను? ఏం ప్రయారిటీ ఇచ్చాను ఫస్ట్? ఈ లోకపరంగా నేనేమైనా ఈ లోకానుసారంగా నేను ప్రయారిటీ ఇచ్చానా? లేదంటే దేవుడికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చానా అంటే యెస్, ట్రూ. ఫస్ట్ ప్లేస్ ఇచ్చాను. ఎలా అంటే కరోనా టైంలో మనకి ఇంకా మన సిట్యుయేషన్ ఎలా ఉందంటే ఇంకా బ్రతుకుతామా, చనిపోతామా అనే ఉద్దేశంతోటి అందరూ ఎవరి దేవుళ్ళకి వాళ్ళు ప్రేయర్ చేయడం జరిగింది. సో, అలాగా కరోనా టైంలో మనం బంధించబడినప్పుడు సో, నేను తీసుకున్న డెసిషన్ ఏందంటే నో. ఇంకా ఈ లైఫ్ అనేది మనకి ఎప్పటికీ పర్మనెంట్ కాదు. ఇది ఒక టెంపరరీ. కొద్ది రోజులు మాత్రమే ఈ భూమి మీద. సో, మనకి ఇంకా నిత్య జీవానికి వారసులవ్వాలి. సో, ఇంకా లోకపరంగా నేను ఇంకేమైనా ఆశలున్నవా? దేవుడికి కంప్లీట్‌గా సరెండర్ అయిపోయానా అంటే ఆ టైంలో నేను కాలేదు. బిఫోర్ కరోనా వరకి కాలేదు. లైఫ్‌లో ఒక జరిగిన ఇన్సిడెంట్ ద్వారా దేవుడికి దూరంగా జరిగిపోవడం జరిగింది. అసలు చిన్నప్పటి నుంచి రెగ్యులర్‌గా చర్చికెళ్ళేదాన్ని నేను. అలాంటిది ఒక 1 ఇయర్ పాటు దేవుడికి చర్చికి వెళ్ళకపోవడము, బైబిల్ చదవకపోవడము, దేవుడి మాటలు వినకపోవడం జరిగింది. బట్ కరోనా టైంలో దేవుడు నాతో మాట్లాడాడు. సో, ఎలా అంటే ఇంకా ఇంత బంధించబడినాం. ఇప్పుడేంటి లైఫు? ఇంత ఫైనాన్షియల్ క్రిటికల్‌గా ఉన్నాము. దేవుడా చంపేయొచ్చు కదా అనుకున్నాం గూడా. ఈ కరోనా ఏదో మాకు గూడా వచ్చి మేము గూడా చనిపోతే అయిపోతాయి గదా! ఈ ఫైనాన్షియల్‌గా ఇన్ని ప్రాబ్లమ్స్ అవసరమా అని అనుకున్నాము. అనుకున్న తర్వాత ఇంకా లేదు, ఇది లైఫ్ కాదు. సో, మన దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ప్రార్థించే దే ప్రార్థిస్తే దేవుడు వినడా అనేసి ఇంకా ఒకటి ప్రార్థించడం ఒక్కటి నేర్చుకున్నాం. ఫస్ట్‌గా నేర్చుకున్నది ప్రార్థించడం. సరే దేవుడా ఇలా ఎందుకయింది లైఫు? ఏంటి అసలు ఈరోజు సిట్యుయేషన్స్ ఏంటి? కోట్ల ఆస్తులున్న అవి మా దగ్గరికి రాలేదు. ఇంకా వాళ్ళు ఇస్తామని కూడా చెప్పలేదు. సరే దేవుడా ఏంటి ఈరోజు ఇంత గడ్డు పరిస్థితి. ఇంకా ఇగ ఏమైనా నీవే దేవుడా! సరే అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఏదో జరిగిపోని. ఇంగిప్పుడు ఏం జరిగినా నీదే నీదే బాధ్యత. సరే ఇంకా మమ్మల్ని ఉంచుతావా? లేవనెత్తుతావా? ప్రభువా ఇంక నీ చిత్తం. ఇంక నీ చిత్త ప్రకారమే జరగనివ్వు. నా లైఫ్‌లో ఏం జరిగినా నీ చిత్త ప్రకారమే జరగనివ్వు.
ఏ సిచ్యువేషన్ అయినా సరే నీ ఇష్ట ప్రకారమే కానివ్వు అనేసి ఇంకా ప్రేయర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎన్నో రాత్రులు, మధ్యరాత్రులు కూడా దేవుడికి మొరపెట్టిన రోజులున్నవి. సో, ఇంకా అలా మొరపెడుతూ నాకున్న క్వాలిఫికేషన్ ద్వారా ఆహ్, దేవుడికి మొరపెడుతూనే ఇంకా ప్రేయర్‌కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాను. తర్వాత సెకండ్ చర్చి. సో, ఎక్కడైతే నేను బ్రేకప్ చేశానో చర్చ్‌కి మళ్ళీ కంటిన్యూగా ఎళ్ళడం, ఇంగా చర్చిలకి ఫ్యామిలీ మొత్తం వెళ్ళడం. ఇంకా ఏ ఒక్క సండే కూడా స్కిప్ చేయకపోయేది. ఎన్ని పరిస్థితులొచ్చినా సండే స్కిప్ చేయడం ఉండకపోయేది. ప్రేయర్ మానేయడం ఉండకపోయేది. వాక్యాలు ఆ టైంలో యూట్యూబ్‌లో ఒకటే వింటూనే ఉండేది. వీడియోస్ వింటూనే ఉండేది. దేవుడి వాక్యం ఆకలిగొని నా సింహం వలె ఒకటే వింటూనే ఉండేది. ఇంకా కొంతమందైతే సమ్‌టైమ్స్ అన్నారు, "ఎప్పుడు చూసినా దేవుడి వీడియోసే నడుస్తాయా? ఏం పిచ్చి పట్టిందా నీకు? ఎప్పుడు చూసినా ఇదే గోల మీ ఇంట్ల" అన్న ఉద్దేశం ఉండే. అయినా సరే ఎందుకో ఇంకా ఆ ప్రేరేపణ దేవుడే మాటలే వినాలి. ఎన్ని పొద్దున్నుంచి స్టార్ట్ చేసి నైట్ వరకు. ఈవెన్ ఇప్పుడు గూడా నేను ఎంత బైబిల్ చదివి, ఎంత ప్రేయర్ చేస్తున్నా, ఎంత ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నా గూడా సో, ఇంకా మొత్తం ఇంకా దేవుడు వినాలి, ఇంకా దేవుడు వినాలి, ఇంకా వినాలి. దేవుడి కోసం మాట్లాడాలి, దేవుడి కోసం చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. ఇంకా దేవుడు ఇవి నా జీవితంలో ఇంకేం మేలులు చేస్తాడు, ఇంకా నేను ఎదుటి వాళ్ళకి ఎలా చెప్పాలి, ఇవే నడుస్తుంటాయి ఇప్పటికి. సో, అందుకని నా టెస్టిమనీ ద్వారా మీరు మారాలి. నిజంగా దేవుడు ఆశీర్వదించే దేవుడు. దేవుడు ఆశ్చర్యకరుడు. మీ చింత యావత్తు నా మీద వేడి అని దేవుడు సెలవిస్తున్నాడు. మీ పనుల భారాన్ని నా మీద వేయమంటున్నాడు. సో, ఏం లేదండి, మనం ఆశీర్వదించబడాలి, లేదు నిత్య జీవానికి వారసులవ్వాలి అంటే మనకున్నది ఒకటి కంప్లీట్‌గా నువ్వు ఏ రోజైతే దేవుడికి సరెండర్ అయిపోతావో నీ ప్రార్థన కంప్లీట్‌గా దేవుడు వింటాడు. నీ ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు. దేవుడు ఐశ్వర్యవంతుడు. మనల్ని ఐశ్వర్యవంతం చేసే దేవుడు. సో, కాబట్టి మనము ఇంకా ఎప్పుడైతే దేవుడికి కంప్లీట్‌గా సరెండర్ అయిపోయి నేనైతే అలాగే కంప్లీట్‌గా చిన్న అప్పుడప్పుడు సీరియల్స్ చూసే అలవాటు, చిన్న సినిమాలు ఎప్పుడో ఇయర్లీ వన్స్ ఒక్కటి అయినా చూసేదప్పుడు. సో, అది కూడా డిలీట్ చేసుకోవడము, సీరియల్స్ మానేయడము, అబద్ధాలు చెప్పాలంటే మనసులో ఇది దేవుడికి విరుద్ధం గదా! ఈ అబద్ధం చెప్పొద్దు గదా! అని బై మీ ఐ మీన్ అంటే కొన్నిసార్లు చెప్పాల్సి వచ్చినా మళ్ళీ దేవుడికి వేడుకోవడం, దేవుడా ఇది నీకు విరుద్ధంగా ఈ అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు గదా! బట్ నన్ను క్షమించు అని కంప్లీట్‌గా నీ బిడ్డగా నేను ఉండాలి అని ఓ కైండ్‌నెస్, ప్రేమతో అంటే దేవుడు దావీదు ఎలా అయితే దేవుడికి హృదయానుసారుడుగా ఉన్నాడో నేను కూడా అలాగా దేవుడికి ఇష్టమైనవే యథార్థ హృదయాన్ని దేవుడు ప్రేమిస్తాడు. సో, యథార్థంగా లోపల ఒకటి, బయట ఒకటి అలా ఏమి ఉండకపోయేది. యథార్థంగా బ్రతకడం నేర్చుకున్నాను. సో, ఇంకలా ఇలా వన్ బై వన్ దేవుడికి ఇష్టమైన పనులు చేయడము నేర్చుకున్నాం. సో, అలాగా దేవుడు నాకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు ఈరోజు. ఆ ఇచ్చిన 1 ఇయర్ లోపే ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్ కూడా మేము ఎక్కువగా పార్టిసిపేట్ చేసే స్టీఫెన్ ఫాలో వాళ్ళ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఎక్కువగా అందులో పార్టిసిపేట్ చేసేది నేను కరోనా టైం నుంచి. సో, అక్కడి నుంచి బ్లెస్సింగ్. సో, ఇంకా మా సంఘాలలో నుంచి బ్లెస్సింగ్ రావడం జరిగింది. సో, ఇంకా ఇలాగ నాకు గవర్నమెంట్ జాబ్ రావడం, ఆ 1 ఇయర్ కంప్లీట్ కాకముందే హౌస్ ఇవ్వడం, దేవుడు నిజంగా మిరాకిల్స్. అసలు నేను జస్ట్ ఆ ప్రేయర్ పాయింట్స్‌లో రాసుకున్నాను. ఏమేమి ఉన్నాయని రాసుకున్నా కానీ ఇంత త్వరగా దేవుడు నాకు మాకు ₹1,00,00,000 విలువ చేసే హౌస్ ఇచ్చాడంటే ఈరోజు కూడా నాకు నమ్మశక్యం కాకుండా అయిపోయింది. ఇంకా అలాగే మా పాప శారీ ఫంక్షన్ అయితే అసలు ఎక్సలెంట్‌గా జరిగిపోయింది. మా చేతిలో రూపాయి లేదు. అలాంటిది దేవుడు ఆశీర్వదించి అసలు ఇల్లు కొనుక్కోవడానికి డబ్బులు అసలు ఎలా వచ్చాయి ఇంకో వీడియోలో నేను షేర్ చేస్తాను. జాబు రావడానికి ఏమేమి జరిగినాయి, హౌస్ కొనడానికి ఏమేమి దేవుడు నా లైఫ్‌లో చేశాడో ప్రతిదీ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సరే అది చిన్నదైనా మనం ప్రపంచాన్ని మార్చలేం గానీ, చిన్నదైనా, పెద్దదైనా సో, ఈ వీడియో విన్నవాళ్ళు కనీసం ఒక్కరిద్దరికైనా హార్ట్ టచ్ అవ్వాలి. ఒక్కరికైనా మన టెస్టిమనీ షేర్ అయితే చాలు అన్న ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాము. సో, ఇంకా బైబిల్ రీడింగ్ కూడా ఇందులోనే పెట్టేసాము.
ఎందుకు అంటే ఇంకా రేపు ఇన్ కేస్ ఇలాంటి పరిస్థితులు ఏదైనా వాక్యం మనము అంటే సైట్ వచ్చి చదవలేకపోయినా కనీసం పెట్టుకొని వింటాం కదా అని బైబిల్ రీడింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇలా హౌస్ కొనడానికి అయితే ఇంకా మెరాకిల్స్ అయితే చెప్పలేనివి అనాలి. సో దేవుడి అంటే నేను అనుకుంటున్నా ముందు మేము కొనలేమో, ముందు ముందు ఇంకెక్కువ రేట్లు పెరుగుతాయేమని దేవుడు ఈ టైంలోనే మాకు హౌస్ ఇవ్వడం జరిగింది అని నేను అనుకుంటున్నా. సో చాలామంది ఇప్పుడే జాబ్ వచ్చింది, ఒక 1 ఇయర్ ఆగొచ్చుగా, అంత ఉరుకులాట ఏంటి, మనోళ్ళు అనుకున్న వాళ్ళు ఇప్పుడే జాబ్ వచ్చింది, అప్పుడే ఇల్లు కొంటున్నావు, అప్పుడే దావత్ చేస్తున్నావు, ఇల్లు దావత్ చేస్తున్నావు, ఏంది ఈ ఎగురుడ ఏంటి అన్న వాళ్ళు ఉన్నారు. బట్ నేను ప్రతిదీ దేవుడి చిత్తమే కనుక్కున్నాను. దేవుడా నీ చిత్తం అయితే దీన్ని ముందుకు సాగనివ్వు, నీ చిత్తం అయితే డోర్స్ ఓపెన్ చేయు. ఇప్పుడు జాబ్ ఇచ్చావు దేవుడా, ఇదైతే థ్యాంక్ఫుల్గానే ఉన్నాము. సో ఇంకా మరి హౌస్ కొనాలని నీ చిత్తం ఉంటే, ఇది అయితే ప్రపోజల్ ఇప్పటికి 3-4 టైమ్స్ వస్తుంది. దేవుడా నిజంగా నీ చిత్తమా? ఎంతమంది నాతో మాట్లాడారు, ఒకరిద్దరు స్నేహితులు చెప్పారు హౌస్ కొనుక్కోమని, ఇంకొకరు ఇలా చెప్తున్నారు. ఇది నీ చిత్తమా? ఇటు చూస్తే మా వాళ్ళేమో ఇంత తొందర అవసరమా, జాబ్ వచ్చి 1 ఇయర్ కాలే అప్పుడే నువ్వు హైదరాబాద్లో హౌస్ కొంటావా అని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇది నీ చిత్తం అయితే డోర్స్ ఓపెన్ చేయి దేవుడా. చేతిలో అయితే రూపాయి లేదు, రూపాయలు లేకుండా నేను హౌస్ కొనడం అయితే అసాధ్యం, కానీ ప్రపోజల్ అయితే అలా వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత హౌస్ చూడడం జరిగింది, లోన్ పెట్టుకోవడం జరిగింది, అన్నీ సాఫీగా జరిగిపోయాయి. సో ఈ రోజుకి అమౌంట్ ఉంది, ఇంకా మేము ఇచ్చేది ఉంది. దేవుడు అది కూడా దేవుడు తీరుస్తాడు. దేవుడు అప్పు తీర్చేవాడుగా నువ్వు ఉంటావు, అప్పు ఇచ్చేవాడిగా నువ్వు ఉంటావు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అప్పు తీసుకోమని. ఇప్పటికీ దేవుడు అప్పిచ్చే బిడ్డలుగా మమ్మల్ని చేస్తాడని మేము నమ్ముతున్నాము. సో అది ఇలా హౌస్ తీసుకోవడం జరిగింది. ఇంకా పాప ఫంక్షన్ కూడా రూపాయలు లేదు, ఆటోమేటిక్గా మాకు 3-4 lakhs రావడం జరిగింది. అసలు శారీ ఫంక్షన్ గ్రాండ్గా చేయడం జరిగింది. అసలు ఇవన్నీ అసలు ఇంత ఫ్రూట్ఫుల్గా, ఎంత బ్లెస్డ్గా ఉండడానికి దేవుడు నిజంగా మమ్మల్ని ఆశీర్వదించాడా, దేవుడు మా ప్రార్థన విన్నాడా అన్న ఒక నిజంగా అసలు మేమేనా ఈ ప్లేస్లో ఉన్నది మేమేనా అనిపిస్తుంది. సో అంటే దేవుడు అంత గొప్ప కార్యాలు చేస్తాడండి. సో దేవుడికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే దేవుడు ఏమైనా చేయగలడు. దేవుడికి అన్నీ సాధ్యమే. అసలు మనుషులకు అసాధ్యం, కానీ దేవుడికి అన్నీ సాధ్యమే. నేను నమ్మిన విషయం ఇదే. మనకేం కావాలంటే పోరాడాలి, అది న్యాయంగా, నీతిగా. అంటే ఈ లోకాన్ని మనం అనుభవిస్తాము, మనకి ఇల్లుంటే లగ్జరీ లైఫ్, అది కాదండి. దేవుడికి బ్లెస్డ్గా మన దేవుడి గురించి చెప్పేటప్పుడు మనం ఎంత ఫ్రూట్ఫుల్గా ఉన్నాము అనేది కావాలి. ఒక టెస్టిమనీ చెప్పాలంటే ఇదైతే పర్మనెంట్ కాదండి. నిత్య జీవమే మనకు పర్మనెంట్. ఈ లోకం కోసం నాకు ఒక పెద్ద బిల్డింగ్ కావాలి, పెద్ద కార్ కావాలి. సో ఇవి లోకపరంగా కాదు. మేము దేవుడి కోసం బ్రతకాలని, దేవుడి బిడ్డగా ఉండాలని ఎప్పుడైతే మనం డిసిషన్ తీసుకుంటామో ఆటోమేటిక్గా దేవుడు ఇచ్చేస్తాడండి, అన్నీ ఇచ్చేస్తాడు. సో అంటే ప్రయారిటీ అనేది దేవుడికి ఇవ్వాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీ పట్టణంలో దీవింపబడదువు, పొలంలో దీవింపబడదువు. నీ గర్భఫలం, నీ భూఫలం, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడు. నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవింపబడును. నీవు వెలుపలికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు. సో నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. అంటే దేవుడు ఇలాగా ఆశీర్వదిస్తాడండి. ఒక్కసారి దేవుడు మనల్ని బ్లెస్ చేయడం స్టార్ట్ చేస్తే, యోసేపునైతే కొన్ని సంవత్సరాల వరకు ఎలాగైతే ఆపి తర్వాత ఎలాగా ఒక దేశానికే అధిపతిగా చేశాడో, ఎలాగైతే ఇంకా యాకోబును 14 సంవత్సరాలు ఏం బ్లెస్ చేయకుండా వాళ్ళ మామ దగ్గర ఉండి ఎలా పనిచేశాడో, తర్వాత ఎలా ఆశీర్వదించాడో, సో దేవుడు ఇజ్రాయేల్గా ఎలా మార్చాడో, అంటే దేవుడు ఒక్కసారి బ్లెస్ చేయడం స్టార్ట్ చేస్తే మన జీవితాన్ని కూడా అలాగే మారుస్తాడు. బట్ కాకపోతే దేవుని మాట శ్రద్ధగా వినాలి, దేవుని
దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. దేవుని బిడ్డగా మనం కనబడాలి. మనల్ని చూసి ఎవరైనా తను క్రిస్టియన్ అంటే తను ఇలా ఉండాలి అని చెప్పుకునే విధంగా మనం ఉండాలని నేను ఆశిస్తున్నాను. సో, అంటే ఈ ఈ అంటే దేవుడి కోసం ఇవన్నీ లగ్జరీ లైఫ్ కోసం చేయొద్దండి. నిత్య జీవానికి లవుటకు చేద్దాము. నా టెస్ట్ మనీ ద్వారా ఎంతో అంత ఒక్కరిద్దరు విని మారుతారని ఆశిస్తున్నాను. సో, ఇదండి నా టెస్ట్ మనీ. ఇంకా ₹1 లేకుండా హౌస్ ఎలా కొన్నానో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. నిజంగా దేవుడు నన్ను ఎంతగానో బ్లెస్ చేశాడు. ఆ దేవుడికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. దేవుడి కోసమే బ్రతుకుతాను. సో, ఇంకా మీరు కూడా నాలాగా దేవుడికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని కూడా బ్లెస్ చేస్తాడు, దీవిస్తాడు. సో, ఇంకా నా టెస్ట్ మనీ కంప్లీట్గా విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకా దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించును గాక. సో, ఈ లాస్ట్ 2 మినిట్స్ ఈ ప్రేయర్లో నాతో ఏకీభవించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవా, యేసయ్య, వందనాలు ప్రభువా. మీరు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు నాయన. యేసయ్య, మీరు మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన మహా గొప్ప దేవుడవయ్యా. ప్రాణం పెట్టువానికంటే నిజమైన స్నేహితుడు ఎవరు లేరు ప్రభా. మీరు మమ్మల్ని అర్థం చేసుకున్న దేవుడు. ఇదిగో నాయన, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మమ్మల్ని ఎక్కించగలిగిన దేవుడు మీరు మాత్రమే ప్రభా. మేము ఎన్నోసార్లు మనుషులు నమ్ముకున్నాం ప్రభా, కానీ వాళ్ళు ఏమీ చేయలేరు ప్రభా. నాయన, మిమ్మల్ని నమ్ముకొని నాయన ఫస్ట్ నాయన మొదటగా నీ నీతిని, నీ రాజ్యాన్ని వెదికగా దేవుడా, మాకు కావాల్సిన అన్నిటిని అనుగ్రహించే దేవుడు అయ్యా. యేసయ్య, వందనాలు ప్రభా. నాయన, విన్న ప్రతి బిడ్డను, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరే దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఎంతోమంది జాబ్ లేక, ఎంతోమంది నాయన ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు, ఎంతోమంది ఇల్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రభువా. అనారోగ్య పరిస్థితులతో, కుటుంబాల కలహాలతో నాయన ఎన్నో ప్రాబ్లమ్స్తో నాయన ఇక్కడ ఉన్నారు ప్రభువా. ఈ ప్రార్థనలో ఉన్నారు ప్రభువా. నాయన, వారందరి ప్రార్థన వినండి అయ్యా. వారి ఉన్న ప్రతి పరిస్థితి నుంచి యేసు నామమున విడుదల దొరుకును గాక యేసయ్య. స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన, విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈ లోకం అయితే మాకు శాశ్వతం కాదు, కానీ నాయన పరలోక రాజ్యం, నిత్య జీవం మాకు శాశ్వతమయ్యా. ఆ రాజ్యానికి వారసులు అవుటకు మమ్మల్ని నాయన మీరు ఉంచినందుకు వందనాలు చెల్లిస్తూ విన్న ప్రతి బిడ్డను మరొకసారి దీవించి ఆశీర్వదించాలని ఆశీర్వదించుగా కానీ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.